దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి ఈ రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైందైతే తెలంగాణ సమాజానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడుపుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటిపూట ఒకడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండొగరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడొగరు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద, క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్ గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదే విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. ఏ విధంగా బాగుపడతామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో, బాధతో అద్భుతమైన హైదరాబాదు నగరం ఈ రకంగా దెబ్బ తినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే చెరువులను కాపాడుకోవాలి, నాలాల ఆక్రమణలను తొలగించాలి, కుంటలను పునరుద్ధరించాలి, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మూసీలో కొట్టుకుపోతున్న శవాలను, అక్కడ ఉన్న కలేబరాలను తొలగించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మూసీలో కలుపుతున్న దాన్ని నియంత్రించాలి. ఈరోజు మూసీలో పారే నీళ్లు, గోదావరి జలాలు మూసీలో పారాలి. తద్వారా హైదరాబాదు నగరం యొక్క కాలుష్యం తగ్గుతుంది, ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ పర్యాటకులను మనము ఆకర్షించాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, మెట్రో రైలు విస్తరించాలి, మూసీ అభివృద్ధి జరగాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, హైదరాబాదు ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు తాగడానికి తేవాలి, 24 గంటలు పని కల్పించాలి. ఆటోలు నడుపుకునే వాళ్ళ నుంచి టాక్సీలు నడుపుకునే వరకు, చిన్న చిన్న ఛాయ్ బండి నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే పర్యాటకులు పెరగాలి. పర్యాటకులు పెరగాలి అంటే మౌలిక వసతులు అధునాతనంగా ఉండాలి. ఆ విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మా మంత్రివర్గ ఉపసంఘానికి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మీ ప్రతిపాదనలు ఇవ్వండి. మేము ఏది చేస్తామన్నా మీరు అడ్డుకుంటామనేదే మీ విధానం అయితే అట్లా కుదరదు. గతంలో మీరు చేసింది కొన్ని తప్పులు చేసిరు, ఎన్నో అప్పులు చేసిరు. గతంలో ఏందా అని వెనక్కి తిరిగి చూసినాం అన్నెప్పుడో. వాళ్ళు పెడబొబ్బలు పెడుతుంటారే, వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేము ఏమైనా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు. అడగోలిగే తప్పులు ఉన్నాయి, కొండంత అప్పులు ఉన్నాయి. ఈ రెండు తప్ప గత ప్రభుత్వం చేసింది నాకు ఎక్కడ కనిపించలే. మరి అధికారం కోల్పోయినాక ఏమైనా జ్ఞానోదయమై ఏమన్నా ఆలోచనలు మారి ఏమన్నా అద్భుతమైన సూచనలు మా ప్రభుత్వానికి చేస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు. మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, మీకు అందుబాటులో ఉంటాడు. వారికి సహాయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. మీరు ప్రతిపాదనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది. మీరు ఇవ్వండి.
మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకో